మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు గత ప్రభుత్వం పాలకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. సినిమా నుంచి వచ్చిన వాడిని నాలుగు మాలు మక్కిలేకుండా కింద కూర్చోబెట్టడం. ఏపీలో జగన్ వర్సెస్ పవన్ అనే ఎపిసోడ్ అస్సలు బోర్ కొట్టదు. ఈ వార్ ఎడతెరిపి లేకుండా 2019 నుంచి 2024 వరకు సాగింది. అప్పటి సీఎం జగన్ ను పవన్ విమర్శిస్తూ ఉండేవారు. ఆయన వారాహి సభలతో పాటు జిల్లాల పర్యటనలు చేస్తూ ఎక్కడికక్కడ జగన్ పాలనను ఎండగడుతూ ఉండేవారు. అంతేకాదు జగన్ ఆయన మంత్రుల మీద తీవ్ర విమర్శలు చేసేవారు పవన్. ఎన్నికల్లో వైసీపీ పార్టీని పాతాళానికి తొక్కుతామని కూడా ఆవేశంతో ఊగిపోయేవారు. అయితే నిజానికి అదే జరిగింది. వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఇక గడిచిన ఏడాదిగా చూస్తే ఏపీలో రాజకీయ రచ్చ పెద్దగా కనిపించలేదు. దానికి కారణం జగన్ జనంలోకి రాకపోవడమే. అయితే కూటమి పాలనకు ఏడాది కాలం ముగిసిన తర్వాత జగన్ జనంలోకి రావడం ప్రారంభించారు. ఇప్పుడు వరుస పెట్టి పర్యటనలు చేస్తున్నారు. జగన్ సభలకు జనం భారీగా హాజరవుతున్నారు. దాంతోపాటు జగన్ కూడా అధికార కూటమి మీద తీవ్ర విమర్శలు చేయడం ప్రారంభించారు. పోలీసుల మీద కూడా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తప్పులు చేస్తే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా వెనక్కి తెచ్చి మరీ శిక్షిస్తామని జగన్ వార్నింగులు ఇస్తున్నారు. అయితే ఆయన జనసేన అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాత్రం ఎక్కువగా మాట్లాడటం లేదు. ఆయన ఎంతసేపు చంద్రబాబుని లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇక పవన్ సైతం జగన్ మీద విమర్శలు చేయడం లేదు. పవన్ తన పనేంటో తాను అన్నట్లుగా ఉంటున్నారు. ఇటీవల కాలంలో అయితే పవన్ పూర్తిగా మౌనం వహించారు. దాంతో పవన్ మౌనం వెనుక తీవ్ర అసంతృప్తి ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. అయితే జగన్ పవన్ ని విమర్శించకపోవడం, పవన్ మౌనంగా ఉండటంతో దీని మీద కూడా ఎవరికి తోచినట్లు వారు రాజకీయ కథనాలు అల్లుకున్నారు. పవన్ కూటమి ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్నారని, అందుకే మౌనం వహిస్తున్నారని వార్తలు వచ్చాయి. జగన్ కూడా చంద్రబాబునే టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు తప్ప పవన్ పై చేయకపోవడం వెనుక ఏదో కారణం ఉందంటూ లోతుగా విశ్లేషించసాగారు. అయితే తాజాగా అన్ని ప్రచారాలకు చెక్ పెడుతూ నేను బాబు వెనకే అని మరోసారి క్లారిటీ ఇచ్చారు డీసీఎం. మరోసారి తనదైన శైలిలో వైసీపీకి సందేశాన్ని పంపించారు. తొక్కి నార తీస్తామని, మక్కెలు విరగ్గొట్టి కూర్చోబెడతామని పవన్ మూడవ కన్ను తెరిచారు. అంతేకాదు కూటమి ఐక్యతకు తాను ప్రాధాన్యత ఇస్తానని, ఇక 20 ఏళ్లు కూటమే ఉంటుందని కూడా స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. మరి దీనిపై వైసీపీ ఎలా కౌంటర్ ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మళ్లీ జగన్ వర్సెస్ పవన్ డైలాగ్ వార్ అవుతుందా అని అంతా చర్చించుకుంటున్నారు. ఇక వైసీపీ తన డైలాగ్ వార్ షురూ చేస్తుందో లేదో అన్నది తెలియాల్సి ఉంది.